పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కుక్కలు పాడుగాను నీసు చూస్తే చాలు ఎంబడి పడతానాయి. కుక్కలకేం పని ఉన్నది? ఏం లేదు. అయినా నా పెళ్ళం కోడికూర దేపో అని పొద్దున పంపించింది. చికెన్ సెంటర్ కాడికి పోతే ఆయనకు మస్తు గిరాకు ఉన్నది. బాయిలర్ కోడ్ అయితేనో ఎంబడ కొట్టించు. ఆ గిరాకు ఆపుకొని శంకరి నీకొక్కనికే నాటుకోడి కోసి అన్నని ఇంతసేపు నిలబెట్టిండు. ఏం చేయాలి మరి? అది నాటుకోడే తెమ్మన్నది. ఏదో ఒక్కటి తెమ్మంటే ఏదో ఒక్కటి పట్టుకొని పోతుంది కదా. ఆ గిరాకంతా వేయినాక నాటుకోడి గంప కిందికి వెళ్ళి తీసి కోసి నీళ్లు కాగబెట్టి బూరు వీకి పసుపు పెట్టి కాల్చి కొట్టించేసరికి ఈ టైం అయింది. అయినా నేను కోడి కూర తేకుంటా పోతన్నా అది ఏమంటది? మంది ఉండరు, నేనేం చేయాలి? అసుంటి దాన్ని నువ్వే పోయి తెచ్చుకో, నాకెందుకు చెప్పినావని పొట్టు తింటా. మంచిగా నాటుకోడి తింటా, మలుసుకొని పంట. ఇంకో నాటుకోడి మంచిగా ఉడకపోడి, ధనియాల పొడి, లవంగాల పొడి వేసి దించితే నా సామి రంగా ఒక్క పెగ్గేసి తింటే అరకిలో అన్నం తినేటోడు కిలో అన్నం తింటాం. మొత్తం నేనే తింటా, దానికి బొక్కలు ఎత్తా. నాటుకోడి బొక్కలు నేనే తింటా, మెత్తటి దానికే ఎత్తా. అవ్వ నాటుకోడి బొక్క నవ్వుతుంటే చావల పాశం వచ్చిన తత్తది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో మసాలా నూరి పెడుతుంది. అది కూడా నీసు కొట్టుదేనా? ఏం చేస్తుంది? రవలి, ఓ రవలి ఉన్నావే? అయ్యో మా ఉన్నా గాని ఏందో చెప్పరాదు. మగాయనే ఏమో లగాయించి విలాడుతీవి. లగంచి కాదే లచ్చమ్మ, నాటుకొని కోసుకొచ్చిన కారం వేసి కమ్మగండు కావాలి పోయి తిందాం. కమ్మ మా తిందాం గాని ఇలా మా అవ్వత్త అన్నది. ఏంది మీ అవ్వత్తందా? మీ అక్క మీ అవ్వ గిట్ట కలబడుతుందానే? మనం కౌసు తెచ్చుకోగానే ఖచ్చితంగా వస్తుంది, కక్కచ్చరాక తినిపోతుంది. అయ్యో నువ్వు గాంక తెచ్చినావు కౌసు, ఇక మా అవ్వలో దొరకదు కావచ్చు. ఈ మొగాయన కౌసు కూర తెచ్చినట మా అవ్వ కలొచ్చిందట. ఏ ఉత్తగానే అన్ననే రవలి, వచ్చేది బయటోళ్ళేనానే? మా అత్తేనే రాని కడుపు నిండా తింటది. ఇవాళ రేపు బయటోళ్ళు వచ్చి ఏం కూర అన్నామంటే మనం తినకుండా గింతేసిస్తాం. అయితే గాని నేను వచ్చేసరికి కూర కమ్మగంటే నేను సుక్కేసుకొని ముక్క కొరుకుతా. ఏమంటావే రవలి? కౌసు కదా అల్లా నాటుకోడే, సుక్కలేంది ముద్ద దిగదే. అబ్బో సుక్కేసుడు వద్దు ఏమద్దు, మళ్ళీ నువ్వు సుక్కెత్తే మమ్మల్ని వేసేదాకా తెలియదు. ఏ అవ్వతోటే రవలి, మునుపటి లెక్క లట్టుపోటు తాగుతారేనే, ఏలుపొడుగా వేసేస్తా గంటే. అబ్బో నువ్వు ఏలుపొడుగు అంటావు గాని జానడి తాగొస్తావు, ఏమద్దు. ఇగో రవలి, నువ్వు అద్దన్నావు అనుకో ఏకదమ్ము మూడోడు వేసేస్తా. ఏమనుకున్నావు అమ్మ? వామ్మో నువ్వు మూరడు వేసేస్తే మమ్మల్ని నిండా ముస్తావే. ఏలు పొడిగా వేసిరాపో. ఇంకో గిట్లన్నావు మంచిగున్నది. ముందే అంటే ఎంత సంతోషపడుతున్నాయి. అయితే గాని నేను వచ్చేసరికి మాలు మసాలా మంచిగా పట్టి మకషన్లో పోయి మంచిగా తింటాం. ఏమంటావు? నా సరేది దన్నం రాపో. దన్ననత్త బాయ్. చాల్తి ఏంది కొరుకుతావా గత చూస్తాను? నిన్ను కొరికితే నాకేమత్తదిరా బామ్మారిది. అవును గాని ఏమో కొంపలు మునిగిపోయినట్టు ఒక్కనే కూర్చొని తాగుతావేంద్రా? నీకు మానం అనిపిస్తలేదా? తాగే మందు 10 మందిలో తాగితే మంచిగా ఉంటదిరా. అయినా నీకేం తక్కువేందిరా? 2 బిల్డింగులుగా ఇచ్చినావు. ఆయమన్న మందు ఆటగా తాగాలరా. నీ సంపాదనకు రా మందు తాగుతావురా. సిగ్గు మానం లజ్జ అనిపిస్తలేదారా? నా సుంటోడు తాగినా ఏమన్నారు? నీకేమనొత్తాందిరా? మంచిగా పైసలు ఉన్నాయి, 2 బిల్డింగులు కట్టినావు, అప్పు లేదు తప్పలేదు. బామ్మారిది నీ గురించి అంటానా, నీకున్న పైసలకు ఈ మందు తాగద్దురా నువ్వు. ఆయన ఒక్కనే కూర్చొని తాగుతావు ఊక. మందుని ఎంజాయ్ చేయాలంటే ఒక్కడే తాగనే బావా. 10 మందిని తాగితే ఏమత్తది? నా పత్తిత్తు ఎంత పత్తిత్తు అయినా 10 మందిలో తాగితేనే పానం ఆయమంటదిరా బామ్మారిది. అయితమే గాని ఇక పెళ్లి చేసుకోవారా?
బల్లి పాతర పట్టినట్టు పడతానవు నీకు మానవ అనిపిస్తలేదారా నీ బతుకులా నా పిచ్చికైతే ఏంది లగ్గమా నీ అక్క లగ్గం చేసుకున్నాడు ఎవడు బాగుపడ్డాడే బావా అన్నిటికీ అనిగి మనిగి అర్రల వండాలి ఎరికేనా అరే బామ్మారిది అర్రల వన్నోనికి మూలకున్న సూర్య కనబడుతుందిరా అదే పెళ్లి చేసుకుంటే స్వర్గం కనబడుతుంది ఈ అక్క గీ మందుల లేని స్వర్గం ఇంకా లగ్గం చేసుకుంటే ఏడికెళ్ళొస్తుంది ఆఖరికి లగ్గం అయినాక కూడా ఇగో గీ మందే మనకు సోపత అవుతుంది ఎరికేనా అరే బామ్మారిది నువ్వు అన్నది నిజమేరా నీ అవ్వ నేను ఏలు పొడుగు మందు తాగుతా అంటే మీ అక్క సవాలే కొచ్చని లేస్తాను నీ అవ్వని దాని మాట తిస్తే గొంతు కూడా అత్తలేదురా కదా గందుకే గీ మందే మన దైవం ఆఖరికి తిట్టన్నన్నా కొట్టన్నన్నా ధైర్యాన్ని ఇచ్చేది ఇగో గీ మందే అవురా బామ్మారిది నువ్వు చెప్పింది కరెక్టేరా అవ్వ నేనేమనుకున్నా పెళ్లి కాక ముందుకు ఏలు పొడుగు కాదురా ఇంకో 3 మూరలు తాగేది అయినా నన్ను అడగటోళ్ళు ఇవ్వలేరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నానో పెళ్లి అయినాక 6 నెలలు మంచిగానే ఉన్నది ఇక కథం ఇక పెరుగుతా అంటే ఇక నన్ను ఆట ఆడిస్తాందిరా తబలా కొడుతాంది ఏం చేయాలి ఇంకో వీడికి వచ్చి తాగదాందుకు కూడా దాన్ని గంట సేపు బతిలన్నా నేనేమన్నా కోటర్ తాగుతాన్నా ఆవు తాగుతాన్నా పుల్ బాటిల్ తాగుతాన్నారా ఏదో నాటుకోడు ఉన్నదని పెగ్గేసుకుంటే ఓ 2 ముద్దలు ఎక్కువ పోతాయని ఇటు వచ్చిన ఉన్నది కథ అబ్బా అరే బామ్మారిది ఇంకా నేను ఏలు పొడుగు తాగుతున్నా ఇట్లా అన్నది కదా కోటరు ఆపో తాగిపోయి ఏం చేయ నువ్వు నాకు ఎదిరించావంటే నా బొక్క ఇరగొట్టు కావచ్చోరా అరే బామ్మారిది మా అత్తను కొట్టానంటే మందేయాలరా బామ్మారిది నా కోసం నేనేం చెప్పాలరా నీ అవ్వ ఎవరన్నా అల్లునింటికి బిడ్డింటికి 15 రోజులకోసారో నెలకోసారో 2 నెలలకోసారి రావాలి కానీ మా అత్త దినం తప్పించి తినం వస్తుందిరా నీ అవ్వని దానికి ఏమనిపిస్తుందిరా అది వచ్చిన కాడ నుంచి తిందామన్న మనసులో పడతలేదు పందామన్న మనసులో పడతలేదు మా అత్త నువ్వు కొట్టానంటే నాతోటి అయితలేదురా ఎటు చేసి మా అత్త మా ఇంటికి రావద్దురా బామ్మారిది ఏం చేయాలరా ఆగో గందుకే లగ్గం చేసుకోవద్దు అంటన్నా అయినా మీ అత్తం దోవాలంటే గీ ఏలు పొడుగుది ఏం సరిపోతుంది మూరెడు దేపో అరే నువ్వు మా అత్తం దొంగతానంటే మూరెడేందిరా గజం తెత్తా ఎట్లా దొంగతావురా ఏం లేదే నువ్వు మీ అత్తను మీ మక్క చేను కాడికి తోలుకొచ్చినావు నీ కావాలి తోలుకొచ్చాక ఏం చేస్తావు నువ్వైతే దోలుకరాపోయే తర్వాత ఆట నేను సురువు చేస్తా అంతేనారా ఇంకో మా అత్త నుండి మా రవల్ని మా మక్క చేను కాడికి తీసుకొస్తా అట్టనే గజం కూడా పట్టుకొస్తా తీసుకురా పోయి మా మక్క చేను కాడ ఉండిపోరా ఉంటాపో నువ్వు రాపో అరే బామ్మారిది నీ వయసులో పెద్దోన్నైనా నేను బావగా బతిలాడతానా మా అత్తను మా ఇంటికి రానియకురా నువ్వు ఏం రంది పెట్టుకోకే నువ్వు తీసుకురావాలను అది అచ్చిన కాడ నుంచి నాకు మనసులో పడతలేదురా నా పని వినుంటా నువ్వు మా మక్క చేను కాడ ఉండు మేము పోయే వరకే సరేనా అత్త ఇక నీకుంటది నా ఆట అవ్వా ఇవాళ మా అత్త సంగతి చెప్తా బామ్మది గాడు నాకు మంచి ఐడియా ఇచ్చిండు ఇక అత్తదా నా ఇంటికి ఎట్టెట్లా వస్తుందో నేను చూస్తా ఇక అత్తనా బీరు తాగినా బ్రాండి తాగినా సోడా కలిపినా కారబుక్కినా ఇక చెయ్యాలా వద్దా ఇక చెయ్యాలా ఆయన ఒక్కొక్కరు అవ్వ మా సంత పెద్ద నాన్న చిన్న నాయన ఇంటికి పోతేనే ఒక్క పూట ఉన్నానంటే నాకు గలీజ్ అనిపిస్తుంది నీ అవ్వ మరి మా అత్త నా ఇంటికి వస్తుంది నా బిడ్డ అవుతుంది కానీ అల్లుడు నా అల్లుడు అవుతారా ఏదో ఆపదకో సంపదకో పోయినా అంటే శృంగారం ఉంటుంది కానీ నీ అవ్వ దెబ్బకు గుర్తుకొచ్చినప్పుడల్లా అంటే బిడ్డ అంటది అంటే బిడ్డ అంటది అయినా ఈ అవ్వ నా ముంగట మా అల్లుడు ఏమనకున్నా సాటుకైనా మా అత్త దినం తప్పించి దినం వస్తుందని అనుకోదా ఈ అవ్వ ఒక్కొక్క మనుషులకు చీసి
నీ అవని మనం సంతోళ్ళ ఇంటికి పోతేనే ఒక్క పూట తింటేనే నీ గలీజ్ అనిపిస్తుంది. అయినా నేను పిసోని అదే నా అత్త రోజు వచ్చినప్పుడు నా పిల్లాన్ని నీ అవ్వ రోజు ఎందుకు వస్తుందే అని 2 ఉతుకుతే రానిచ్చునా? ఆయన నా పిల్లం డెలివరీకి ఉన్నదా, కడుపుతోటి ఉన్నదా, లేకపోతే నీ ఇల్లు కట్టినా ఇళ్ళకి వస్తానా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేస్తానా? నీ అవ్వని నా ఇల్లు మా అత్తకు సత్రమైంది. నీ అవ్వ సత్రం పెట్టుకున్నావు 10 మంది పిల్లలకు అన్నం పెట్టిన దేవుడు నన్ను చల్లగా చూసు. నీ అవ్వ అత్తంది తింటాంది పోతుంది, అత్తంది తింటాంది పోతుంది. ఒక్కసారి నీ అవ్వ 6 నెలలకు ఒక్కసారి పోతానో పోను వాళ్ళ ఇంటికి. ఓ రోజు పోయినప్పుడు ఇంతంత చికెన్ తెస్తాడు, మా మామ కోటర్ తెస్తాడు. తెల్లారు ఉత్తదే పప్పుచారు. అయినా వాళ్ళ అత్తే వాళ్ళ బాప వచ్చినా వాళ్ళ అవ్వ వచ్చినా మటన్దే అంటది, తలకాయదే అంటది. ఓ ఇంకా అది అవ్వ అనత్తలేదా? అది చిన్న చెల్లెలదే అల్లుడు అంటాడు మా మామ. మరి నేను పోయినప్పుడు వాళ్ళని గట్లని అడుగుతానా? పోనీ నాకెవరు అత్త మామ అని నేను అనుకున్నా కానీ గిల్లు గిట్ల చేస్తారని నాకేమరక. ఇక చెప్తా అత్త నాకు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు చెయ్యమందిరో. ఇట్లా తలకాయ గుద్దుకోబుద్ది అవుతుంది కానీ ఇప్పుడు ఏమనద్ది. ఇక చెప్తా మా బామ్మర్ది గారు చెప్పిండు కదా అత్త, ఇక చూస్తా నీ ఆట అత్తానా. అల్లుడేడు బిడ్డ ఇంకా రాకపా గిట్లా తాగత్తే మనిషి అవుతాడా? ఇగో అమ్మ ఇంటికైతే రాని ఆయన సంగతి చెప్తా. మీ అల్లుడు రాగానే ఏకేకినే మనకే అసలు తాగుంటాడు బద్మాషోడు. ఏమైనా మాట అంటే ఎట్లుంటది? కాదు బిడ్డ అట్లా భయపడతావేమే నువ్వు? నేను ఉన్నాగా నీకేం భయము? ఏం మాట అంటాడు సుత్తది? నేను అనగా నేను ఊకుంటున్నా, మళ్ళీ నేను ఏదో ఒకటి అంట, మళ్ళీ ఆయన కొడతాడు. ఎందుకు ఇది అంత చెప్పు? ఎట్లా కొడతాడో సుతంతి. ఇట్లా తాగచ్చి అల్లా లేకుండా పాల లేకుండా వస్తే ఎట్లా? అవ్వో అత్త ఎప్పుడు వచ్చింది? అత్త నువ్వు దేవత అత్త, నువ్వే నా దీపం. నీ దీపం కిందనే నేను బతుకుతాను అత్త. నాకు తెలుసు రాత్రి నాకు కళ వచ్చిందేమి అవత్తదని, అందుకే నాటుకోడి కవలించుకొని వచ్చిన. అత్తో ఓ అత్త, నన్ను అల్లు లెక్క ఎప్పుడన్నా చూసినావా అత్తో? ఓ అత్త, నన్ను నీ సంత కొడుకు లెక్క చూసుకునే కాదు అత్తో. ఓ అత్త, నిన్ను చూడేది నాకు మనసులో పట్టది అత్తో. ఓ అత్త, నా పేరుక నా అనుకున్నా కాదు అత్తో. నా అత్త నా బంగారు అత్తో కాదు అత్తో. ఓ అత్త, నీ పొద్దున లేచి అత్తో. ఓ అత్త, నీ ఫోటో చూస్తా కాదు అత్తో. ఓ అత్త, నీ బిడ్డ ఫోటో కూడా చూడగాదు అత్తో. ఓ అత్త, ఇది లైవ్ లో ఉన్న దీని మొక్క చూడ అత్తో. ఓ అత్త, నన్ను ఎట్లా చూస్తా వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తా అత్తో. ఓ అత్త, పెళ్లిలో మనం ఆల్బమ్ దిగలేదు అత్తో. ఓ అత్త, అది పక్కన పెట్టుకొని లేవంగానే చూస్తా అత్తో. ఓ అత్త, ఇది అంటే అత్తో కాదు ఎందుకు పెట్టుకుంటానంటే నీ మొక్కలో చూస్తా నేను అబద్ధపడిన అత్త. నువ్వు తల్లినిక తల్లి వత్తు, నువ్వు నన్ను కాపాడదాని వత్త, నువ్వు లేకపోతే నా బతుకాగమా వత్తు. వత్త తాగచ్చింది కదా గట్నే వరుతాడు. ఆగలే ఈ ఎండకు అంత నోరంతా ఎంకపోతాను. ఇంకా ఇట్లా చూడు నురుగురు ఎట్లా వస్తుందో. నేను సచ్చిన్నో బతికిన్నో అని నాకే డౌట్ వస్తుంది అల్లుడా. ఓ నువ్వు 6 అడుగుల మనిషి కాదు అత్తో. ఓ అత్త, నువ్వెప్పుడు పోవాలి అత్తో. ఓ అత్త, మీ మేరకనే నువ్వు పోతావు అత్తో. ఓ అత్త, నువ్వు పోతే మేము ఆగమవుతాం అత్తో. అత్త తినత్తా అత్త బంగారం. మీ అవ్వలేదు నేను ఉన్నానే, నన్ను అల్లు లెక్క చూసింది ఎప్పుడన్నా కొడుకు లెక్క. మెడగారు తీసుకో రెప్ప నాటుకోండి అటు అల్లుడు వేసినప్పుడు తీసుకో. రెప్ప నాలుగు పర్ర అంటది, పర్ర అంటది. తింటాను కదా ఆగరాదు నువ్వు. ఎట్లున్నది అత్త నాటుకోండి? ఉన్నది కానీ ప్రేమ భయం అవుతుంది అల్లుడా. ప్రేమ చూస్తే భయం ఎందుకు అవుతుంది? సంతోషపడాలి. మా ఇంటి వెనక పెరట్ లేదా, అల్లనే పెంచిర్రు. ఆ పెరట్లు ఇంకో పెంట పొంగుకుంటా మక్కలు పొక్కుకుంటా మంచిగా వెళ్ళినది. ఇంకో కొరుకుతే గట్టుకుంటది. ఇంకా నేను ఇంట్లో కానీ కమ్మటి వాసన వస్తుంది. ఎట్లున్నది అత్త? ఏందే ఇది కొడతాడు తిడతాడు ఏమంటాడో ఏం చేస్తాడో అంటివి వచ్చినాక గిట్లా చేస్తాండే. ఓ అత్త, నిన్ను బట్టి నేను బతుకుతారా అత్తో? నీకు దేని గుద్దుకోవాలి అత్తో? ఈ అప్పగట్ల మాట అన్నది అత్తో. నిన్నెంత ప్రేమగా చూసుకుంటా అత్తో. అత్త
ఏంది బిడ్డ అల్లుడు ఎంతగానో తిడతాడో అని అంటివి చూడు నా మీద పానం ఎట్లా గుంస్తుందో అల్లునికి పాపం అల్లుడు పొద్దు నుంచి వెళ్ళి తిన్నవో లేదో అయ్యా తిందుదా బిడ్డ కొంచెం అంత అల్లునికి అన్నం పెట్టు అత్త నేను మస్తు ఆకలి మీద ఉన్నా కానీ నా ఆకలి వేరే నువ్వు తిను నేను తింటా తర్వాత అప్పుడు కాలోడా ఏం పొడిగా తాగత్తా అంటివి కదా మూరడు తాగొచ్చినావా ఏది పొడుగు తాగితే ఏమవుతుంది అందుకే మూరడు తాగొచ్చిన ఇగో నేను తర్వాత నాకు కొంచెం పని ఉన్నది అత్త పెట్టి అత్త ఇలా బాగా తినాలి మామిడి సంగతి అత్త ఎట్టున్నది కూర చెప్పకపోతే మంచిగానే చేసి నువ్వు ఎట్టుపోతాను మళ్ళా రాదు అత్త చూస్తలేదు నా బిడ్డను జోకులు ఆడుతాను నవ్వుతాను పల్లె మూసి పెట్టేవాడు హలో బామ్మర్ది నువ్వు చెప్పినట్టు మా అత్తను మా అక్క చేను కాడికి తీసుకొస్తానా నువ్వు జాగ్రత్తగా ఉన్నావుగా వేస్తానరా సరే ఓ అత్త ఇంకా కాదా నీ తిండి కానీ రే అత్త ఇక వారి ఏడికి 7 గంటలైందే మా అక్క చేను కాడికి అగో మా అమ్మ రాక ఇంటికి వస్తే మక్క శంకాడికి అంటున్నావేంది నువ్వు ఓ పిసదానా రాక అత్త ఇంటికి వచ్చిందనే మన మక్క చేను కాడికి తీసుకుపోతానే మన మక్క చేను ఎట్లున్నదో అత్త చూసి చెప్పద్దా కదా అత్త మక్క చేను అయితే తీరాదు బిడ్డ అల్లుడు ఆశపడతాడేమో మా అక్కని చూపిద్దామని పోదంతి అగగగ చూసినవానే మీ అవ్వకుండా ఆడటం నీకు ఉంటే మన ఇంట్లో ఎప్పుడో బంగారం అవును ఇక మాట్లాడుకుని ఏమలేము అత్త చెప్పండి నేను ఇక పోదాం పారి అగో మొత్తం తిననియే నీ అద్దంటానా ఇంకొద్దిగా ఎత్త పట్టావా వద్దు బిడ్డ చాలు అన్నం వేసుకో ఇక రాడే ఎంతసేపు అత్త పళ్ళాన్ని గీకింద గీస్తాను తినా తిననియా మామను అబ్బా ఒడ్డు జారి ఈ కోటి మొగోడు వాళ్ళ అత్తని పట్టుకొస్తాడు ఏ అలా ఏం కదా ఎప్పుడు పట్టుకొస్తాడు ఈడేమో ఉడకపోసి పాడైతుంది వస్తారు కదా రారి 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 ఇగో అత్త మా మక్క చేను ఇదే ఇంకో రోజు ఈడికత్త పందుల కావాలి కాయ పెద్ద పంది పాడుగాను రోజు సతాయిస్తుంది రోజు 5 కర్రలు కొడుతుంది ఇలా దాన్ని పట్టిన వాళ్ళమే కావాలి అత్త నీకెందుకు అల్లుడు ఆ పందిని పట్టి దాన్ని వడగొట్టే పోదాం ఇవాళ ఇంటికి మనం పంది మొక్క కూడా పందులు ఎక్కడన్నా తెల్లని దాకా వస్తాయి గాని పొద్దున్న దాకా వస్తాయా నీ అవ్వ నీకేం తెలియదు తెల్లని రాక పొద్దున రాక అని ఏమన్నా రాసి పెట్టున్నదా అనే అవిటికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వస్తాయి మేత్తి అయిపోతాయి పాత ఇది గిట్ల మాట్లాడుతుంది కానీ అగో గాడ కట్టి ఉన్నది కట్టి అందుకొని నువ్వు అటువో రవలి మనం ఇటు పోదాం ఓ అత్తో ఆ పందినై తెడిచిపెట్టకు పడేదాకా ఉన్నది మేడమే అబ్బా పందులు పడ్డట్టున్నాయిగా మా అల్లుడు అన్నట్టు ఇవాళ దాన్ని చంపే పోవాలి లత్తి చేస్తాను దీన్ని ఎట్లా వేసి కమ్మాలి అలా జరుగు అవునే మోగాయనే పందులు ఉన్నాయని తీసుకొత్తివి ఏవి పందులు నువ్వు తాపతాకు మొగాయన అనకే నాకు అంత ఎట్టు అనిపిస్తుంది మొగోని అంటే పెళ్లి చేసుకున్నావానే అది నువ్వు ఊత పదమైంది ఏమయ్యా పిగ్
ఫిగ్ ఏది అనాలి, లేకపోతే పంది ఏది అనాలి. మొగైన అబ్బా నాకు వాటి ఏంది కదా అన్నం దొరకబడుతుంది. ఇగో నువ్వు ఇటు నేను అటు పోతా, అవి వాటిని అను అత్తయ్యి. నువ్వే అంటావు కదా ఏడున్నదా పంది. మళ్ళీ ఒకసారి అను ఏమనిపిస్తావు? దుష్షు దుష్షు. నేను ఎటు పోమన్నా తాగినాక మర్చిపోయినా. నేను ఇటు పోతాను అటు పో. అంతేనా? నాడు పందులు కాదు దొంగలే. అబ్బ కొడుకు అని సంగతి చెప్తావు. సచ్చినవరు అయ్యాలన్న చేతుల. ఓ బావా నువ్వేనా? ఓ బావా నీ అత్త చిన్నది కాదు, పందనుకున్నాను పుట్టి పుట్టి చంపింది. అవ్వా బాగా కొట్టిందారా? 20 చంపింది. నీ అవ్వ నా బామ్మార్దిని కొడతావానే? నీ సంగతి చెప్తా. ఇటీరా అటే ఉన్నదా? ఇటే ఉన్నది. నీ పోయా తాగు. వీడు మళ్ళొచ్చిండు. వీని బొక్కలు సాఫ్ చేయకపోతే నేను ఎవతిని? అవ్వ కొడుకు మా అత్త ఇటే అత్తాంది. పుష్కన నన్ను చూసింది అనుకో, ఆనికి పడ్డ దెబ్బలు నాకు పడతాయి. అబ్బా మెల్లంగా పోతా. వీడు మళ్ళొచ్చిండు కదా దొంగ కొడుకు. ఇవాళ మళ్ళీకి పట్టించేదే కావాలి నేను. సావురా సావు. ఏమైంది బావా? ఓరి వారి మా అత్త నిన్ను కొట్టినట్టున్నా ఈ పంతా మొత్తం బల కొట్టిందిరా. నీ అవ్వ ఇక మా అత్త నిల్లగొట్టు నాతోడు కాదు, అది అత్తే రాని మా ఇంటికాడ ఇంత తినని గాని. అరే వారి ఇడుంటే సాగు కొడుతుంది. మళ్ళా నేనని తెలిసిందనుకో నా ఇచ్చేది మానం పోతుంది. పోదాం పారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.